అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన మగ్దలేనే మరియకి కనిపించాడు. తర్వాత మళ్ళా 8 దినాలయిన తర్వాత ఆ శిష్యులు ఒక గదిలో దాచబడి ఉన్నారు. రహస్యంగా ఉన్నారు. వారు ఆ లోపల ఉన్నప్పుడు లోపలికొచ్చాడు యేసయ్య. తోమా ఎందుకు అప్పుడే బయటకేదో పని మీద పోయినాడు. తోమా లేడు. తోమా వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పారు, యేసు ప్రభువుని మేము చూసాము. ఆయన మధ్యలోకొచ్చాడు అని చెప్తే, ఈ తోమా అన్నాడు, నేను నమ్మను. నా ఏలు పెట్టి ఆయన చేతులను చూడాలా? అప్పుడు గాని నేను చూడను, నమ్మను. కాబట్టి నేను నువ్వు చెప్పింది నమ్మాలంటే నేను ఆయన్ని మళ్ళా చూడాలా? ఆయన చేతుల్లో నా ఏళ్ళు పెట్టాలంటాడు. యేసు ప్రభు మళ్ళా ఒక 1 వీక్ తర్వాత వస్తాడు. వచ్చి తోమాతో మాట్లాడతాడు. తోమా అంటాడు. తోమా నా ప్రభువా, నా దేవా అంటాడు. సరే రా పక్కన చూడు, నా చేతుల్లో ఏళ్ళు పెట్టి చూడు. చూడవయ్యా, ఇదిగో చూడు, నా చేతులా కాదు చూడు. అప్పుడు యేసు ప్రభు అతనితో అన్న మాట ఏంటంటే, నువ్వు చూసి నమ్ముతున్నావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. కాబట్టి ఈరోజు చూసి నమ్మటం అనేది సహజమే. చూడకుండా నమ్మటం అనేది సహజం కాదు. కాబట్టి ఈరోజు చాలామంది యేసు ప్రభువును చూడలేదు, యేసు ప్రభు పునరుద్ధానాన్ని చూడలేదు, యేసు ప్రభు తిరిగి లేచింది చూడలేదు, కనీసం యేసు ప్రభు సమాధి కూడా వెళ్ళి చూడలేదు. అయినా దేవుని వాక్యం చెప్పి సత్యమని చెప్పి అనేక మంది నమ్ముతున్నారు. యేసు ప్రభుతో కూడా ఉండి, యేసు ప్రభుతో కూడా తిరిగి, యేసు ప్రభు పెట్టిన రొట్టెలు తిని, చేపలు తిని, యేసు ప్రభు చేసిన అనేక అద్భుతాలు చూసి తోమా అన్న మాట ఏంటంటే, నేను నమ్మను, మీరు చెప్పింది నమ్మను. నాకు ఆయన కనబడాలా, ఆయన చేతుల్లో నా ఏలు పెట్టాలా, ఆయన రంధ్రాలు ఉన్నాయో లేదో చూడాలా, అప్పుడు నమ్ముతానన్నాడు. అంటే స్వయంగా యేసయ్యతో అనుభవపూర్వకంగా తిరిగిన వ్యక్తి కూడా నమ్మలేనన్నప్పుడు ఇంకా మనం ఎలా నమ్మాలి? కానీ యేసయ్య వాక్యం మీద మనకున్న విశ్వాసం చేత ఈరోజు మీరందరూ మనమందరమే అనేక మంది నమ్మి ఉన్నారు. సత్యం అనేది నమ్మి ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే అలాంటి తోమా ఒకరోజు మన ఇండియాకు వచ్చాడు, కేరళకు వచ్చాడు. కేరళలో 7 సంఘాలు, పెద్ద సంఘాలు కట్టాడు. తర్వాత చెన్నైకి వచ్చాడు. చెన్నైలో చాలా గొప్ప సేవ చేశాడు. చెన్నైని పరిపాలిస్తున్న రాజుకి బాప్టిసం ఇచ్చాడు. ఆ విధంగా మన భారతదేశానికి ఈ యొక్క తోమా ద్వారానే దేవుని సువార్తను యేసయ్య పంపించాడు. అయితే ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, ఒక అవిశ్వాసిగా ఉన్నవాడు విశ్వాసిగా మారి దేశాలు దాటుకొని సువార్తను ప్రకటించి అసాక్షిగా మన దేశంలో అయిపోయాడు. అలాంటప్పుడు ఈరోజు నువ్వు దేవుని యొక్క విషయంలో ఎంత విశ్వాసంగా ఉన్నావు, ఎంత నమ్ముతున్నావు, ఎంత ఆయన యొక్క మాట వింటున్నావు, ఆయన చిత్త ప్రకారంగా నడుస్తున్నావు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఒకవేళ గతంలో నువ్వు తెలుసో తెలియకో అవిశ్వాసగా ఉన్నా, నువ్వు ఇప్పుడైనా విశ్వాసగా మారి నమ్మకంగా జీవిస్తే దేవుని అంగీకరిస్తాడు. ఎందుకంటే తోమాని అంగీకరించాడు కదా దేవుడు. తోమాని డైరెక్ట్గా ఆయన దగ్గరే ఆయన మాట అన్నప్పుడు అటువంటి వాడిని అంగీకరించాడు. తోమా పశ్చాత్తాపడి, ప్రభువా, నా అంటూ బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు, అయ్యా నేను శిష్యుడిగా పనికిరాను, ఎందుకు నా జీవితం, నన్ను వదిలే అంటే ప్రభు అన్నాడు, నేను వదలనురా, నిన్నెందుకు వదులుతాను, ఏదో తెలుసో తెలియక తప్పు చేసావు, కానీ నువ్వు నా శిష్యుడు కదా, నా మాట నేను ఇండియాకు పోతావా అంటే, నువ్వు చెప్పినట్టు పోతానయ్యా, ఎక్కడికి వమ్మంటే అక్కడ పోతానయ్యా, ఇంకోసారి మాట పలకను, నువ్వేది చెప్తే అది నమ్ముతా, నీ మాట వింటా అని నమ్మి ఇండియాకి వచ్చాడు ఆయన.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని మాటలు నమ్మినట్లయితే, దేవుని యొక్క విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు చెప్పినట్టుగా నడవటానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి వద్దులు చేయనుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు తోడుగా ఉండి మా అందరి పక్షంగా మీరు మాటలో మాట్లాడారు. అయ్యా, అవిశ్వాసిగా ఉన్న తోమాని విశ్వాసిగా మార్చి, ఓ గొప్ప సేవకుడిగా మార్చి, ఓ గొప్ప నాయకుడిగా మార్చి, మా ఇండియాకే నీ ఎలుగు సువార్తను అందించినటువంటి గొప్ప ఆయన అపోస్తులుగా చేసావు తండ్రి. నాయన, మేము కూడా ఒకసారి అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం ప్రభా. నిజంగా నీ మాట నమ్మి భయపడి జీవించలేకపోతున్నాం ప్రభా. ఏముందలేని లెక్కలేనితనంగా ఉన్నాము, కేర్లెస్గా ఉంటున్నాం ప్రభా. అయినా మా యొక్క అవిశ్వాసాన్ని కూడా క్షమించి శుద్ధిపరచు నాయన. మేము నీ ఎదుటకి నిలబడితే తండ్రి పనికిరాము నాయన, కానీ నువ్వు ఎన్నుకొని ఉన్నావు కనుక, అయ్యా నువ్వు రక్షించుకుని ఉన్నావు కనుక, నీ బిడ్డలం కనుక ఏడుకుంటున్నావు. అయ్యా, మా అవిశ్వాసాన్ని క్షమించండి. విశ్వాసంగా నీలో నడుచుకునే కృప దయచేయి ప్రభు. ప్రతి బిడ్డ విశ్వాసంగా నడుచుకునే కృప దయచేయి నాయన. చూసి నమ్మటం కాదు, చూడక నమ్మే వారికి ధనులని చెప్పిన తండ్రి. మేము చూడక నమ్మి నిన్ను వెంబడిస్తున్నాం కనుక ప్రభా, నీతో అంతం వరకు నమ్మకంగా నడుచుకుని కృప, భాగ్యము, ధన్యత మీరు మాకు దయచేయమని ప్రార్థన. ఈ దినం పునరుద్ధాన దినం, మీరు తిరిగి లేచిన దినం నా ప్రభువా. ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా నీ ప్రజలందరూ వచ్చి నీ సన్నిధానంలో పాల్గొని నిన్ను స్తుతించుకొని ఆరాధించుకొని నిన్ను గణపరుచుకుని నీ కృప, క్షేమం, ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆటంకపరుస్తున్న సాతాను శక్తులను, దురాత్మ శక్తులను, శేఖర శక్తులను, సుదూర శక్తులను, మంత్రశక్తులను, శాతవర శక్తులను, శిలక శక్తులను, ప్రతి విధమైన దురాత్మ యొక్క ప్రభావాన్ని మా మీద కానీ, సంఘం మీద కానీ, నీ ప్రజల మీద కానీ, నీ సంఘాల మీద కానీ, నీ ఆరాధనకు రావలసిన బిడ్డల మీద కానీ ఎక్కడ వాడు పనిచేయడానికి వీల్లేదు. వాని యొక్క దూతలని, వాని దూతల గణాన్ని, వాని ప్లాన్ని, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఆలోచనని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం, వ్యర్థపరుస్తున్నాం. నీకు చిత్తం చొప్పున నీ ప్రజలను నడిపించి, ఆశీర్వదించి, దీవించి, కాపాడి వర్ధల చేయమని ప్రార్థిస్తున్నావు నాయన. నీ ప్రభు నువ్వు సహాయం చేయకపోతే మాకు ఎవరున్నారయ్యా? కనికరపడి సహాయం చేయమని దినం ప్రతీకరణ నుండి నీ కృప చేత, నీ సహాయం చేత, నీ ఆశీర్వాదాల చేత, నీ మేళ్ళు చేత, నీ దీవెనల చేత, నీ సంతోషం చేత, నీ సమాధానం చేత ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు బలపరచు నాయన. నీ పునరుద్ధాన శక్తితో, నీ పునరుద్ధాన బలంతో, నీ పునరుద్ధాన జయముతో, నీ పునరుద్ధాన ఆశీర్వాదంతో, నీ పునరుద్ధాన కార్యాలతో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ ప్రజలకు కావలసిన క్షేమము, సంతోషము, సమాధానము, ఆశీర్వాదము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇరుకులను, ఇబ్బందులను, వ్యాధి బాధలను, ఆరోగ్య సమస్యలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇడిపించమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాల్ని, దురాత్మ కార్యాల్ని, చీకటి కార్యాల్ని, దురశక్తులను, మంత్రశక్తులను లయపరచమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభా, నీ ప్రజలకు అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా నువ్వు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నావు. అయినా మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. వారు కూడా నీవే రక్షకులను తెలుసుకునేలాగున నీ కృప వారికి దయచేయండి. నీ యొక్క అయ్యా సత్యం వాళ్ళకి బయలుపరచండి ప్రభా. వారు కనులు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయినా నిన్ను అయ్యా గుర్తించులాగున మా దేశ ప్రజలందరికీ జ్ఞానం దయచేయండి ప్రభా. ఆ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తంతో మా దేశాన్ని కడుగయ్యా, 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 యేసయ్యా నీ రక్తంతో కడుగయ్యా. మా దేశము అయ్యా నరకానికి పోకుండా మా దేశ ప్రజలందరూ ఆయన పరలోకానికి వచ్చే భాగ్యం దయచేయమని, సహాయం చేయమని అయ్యా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన, ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న కుటుంబాలని, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడుగా ఉండి సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, ఆరోగ్యము, దీవెన, దీర్ఘాయువు, క్షేమం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకొని మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
ఆమెన్.